ప్రైజ్ టు జీసస్. మన ప్రభువైన యేసుక్రీస్తు మహిమగల నామంలో మీకు శుభములు. ఈ జీవవాక్యంను మీరు విని అనేక మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు దేవుని వాక్యంను చదువుకుందాం. ఫిలిప్పీలకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. Philippians chapter 4 verse 4. Rejoice in the Lord always. I will say it again, rejoice. ప్రియ సహోదరి సహోదరుడా, క్రిస్టియన్స్గా మనమందరము ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలి. ఆ ఆనందము యేసు ప్రభువులోనే ఉంది అనే విషయాన్ని గమనించాలి. అందుకే ఇక్కడ పౌలు ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అని ఆదేశిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఆనందము, సంతోషము అనే రెండు పదాలకు భావం ఒకటే అయినా అందులోని అంశాలు వేరుగా ఉన్నాయి. సంతోషం అనునది సందర్భాన్ని బట్టి వస్తుంది. అనుకోకుండా మనకు లభించే మేలు వల్ల కానీ, బాధల నుండి, అనారోగ్యం నుండి విడుదల కలిగినప్పుడు కానీ, ఇంట్లో పిల్లలు పుట్టినప్పుడు కానీ, వివాహాలు జరిగినప్పుడు కానీ వచ్చేది సంతోషము. ఇది ఇహలోక సంబంధమైనది. అయితే ఆనందం అనునది పరిస్థితులకు అతీతంగా ఉండే సంతోషము. ఇది పరిశుద్ధాత్మ ద్వారా వచ్చే మానసిక పరలోక సంతోషము. అందుకే ప్రతి క్రైస్తవుడు ప్రభువులో ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలి. ఎందుకు ఆనందంగా ఉండాలి అంటే, మొదటిగా ఇది ఒక సూచన మాత్రమే కాదు, ఇది ఒక ఆజ్ఞ. ఆజ్ఞ అతిక్రమము పాపము. కాబట్టి మనము ఆనందంగా లేకుంటే పాపము చేసినట్లే. రెండవదిగా ఆత్మ ఫలాల్లో సంతోషము ఒకటి. కాబట్టి పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడనడానికి మనలోని ఆనందము ఒక గుర్తు. మూడవదిగా పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు సనుగులు, సంశయాలు అనే పాపము చేయకుండా ఉండాలంటే అనునిత్యము ఆనందంగా ఉండాలి. మనము ఇశ్రాయేలీయులను గుర్తుకు తెచ్చుకుంటే వారు సనగడము మూలముగా దేవుడిచ్చిన వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోలేకపోయారు. మనము ఆనందంగా లేకపోతే పరలోకమనే మన కనానుకు చేరలేము. నాలుగవదిగా మన ఆనందాన్ని చూచి ఇతరులు కూడా క్రీస్తును కనుగొనాలి. మనము ఎప్పుడూ దుఃఖపడుతూ ఉంటే క్రైస్తవులుగా మారాలని, క్రీస్తు బాటలోకి రావాలని ఎవ్వరూ కోరుకోరు. అందుకే మనము ఆనందంగా ఉంటూ ఇతరులను ఈ ఆనందపు బాటలోకి నడిపించాలి. ఐదవదిగా మనము దేవుని రాజ్య సంబంధులము కాబట్టి ఆనందంగా ఉండాలి. మనము పరలోక రాజ్య రాయబారులుగా ఉన్నప్పుడు మన పరలోకంలో ఉన్న ఆనందము మన జీవితాల్లో ప్రతిబింబించాలి. మై డియర్ ఫ్రెండ్, రిజాయిస్ అండ్ బీ గ్లాడ్, ఫర్ యువర్ రివార్డ్ ఈజ్ గ్రేట్ ఇన్ హెవెన్. ప్రియ విశ్వాసి, ప్రపంచంలోని చాలా దేశాల్లో క్రీస్తు సంఘం త్వరగా వ్యాపిస్తుంది అంటే దానికి ముఖ్య కారణం హింస పొందుతున్నా సరే క్రైస్తవులు ఆనందంగా, సంతోషంగా ఉండడమే. ఇటువంటి స్థితి ఈరోజు నీకు నాకు లేదు. కాబట్టి ఎల్లప్పుడూ ప్రభువులో ఆనందించు. ప్రార్థన చేసుకుందాం, ఏకీభవించండి. పరలోకమందున్న నా తండ్రి, ఈరోజు జీవవాక్యం ద్వారా నాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రములు. తండ్రి, ఆనందం నీలోనే ఉంది, నీ సన్నిధానంలోనే ఉంది. అది మేము మరచిపోయి లోకంలో ఆనందిస్తున్నాము. మమ్ములను క్షమించండి తండ్రి. మేము మా కుటుంబము ఎల్లప్పుడూ నీలో ఆనందించుటకు, నీ సన్నిధానంలో జీవిస్తూ ఆనందించుటకు కృప దయచేయుమని నిత్య తేజుడైన యేసయ్య నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.